మొత్తం కూడితే 1,46,48,676 అంటే వైసీపీకిను ఈ కూటమికి కూటమి అప్పుడు కూటమిగా లేదు 8,88,330 ఓట్లు తేడా 2019. కానీ 2024 వచ్చేటప్పటికి ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది. 4,13,33,700 మంది 3,34,40,560 మంది ఓట్లు వేశారు. యాజ్ ఇట్ ఈజ్ 2019 రిపీట్ అవుతున్నారు. మాక్సిమం వచ్చిన ఓట్లు వైసీపీ 1,50,00,000. ఆ లెక్క వేసుకున్నాగానే ఓటింగ్ పర్సంటేజ్ కదా. కానీ ఆ 1,50,00,000 ఎంతమంది నేను ఊహిస్తుంది 30 నుంచి 40 లక్షల మంది మరలా వైసీపీకి ఓటేరు. ఆ 1,50,00,000 వైసీపీకి రేపు రాబోయే ఓట్లు 1 కోటి నుంచి 1,30,00,000 మధ్యలోనే ఆగిపోతాయి. 3,34,00,000 2 కోట్ల నుంచి 2,30,00,000 ఓట్లు కూటమికి వచ్చే అవకాశం ఉందని ప్రాథమికంగా నాకున్న తెలివితేటలు నాకు అనుభూతులు నేను లెక్కగట్టి చెప్తున్నాను. నిజం కావచ్చు లేదా నిజం కాకపోవచ్చు. ఇందాక చంద్రు సాంసన్నట్లుగా ఎగ్జంప్షన్స్ ప్రెజంప్షన్స్ కావచ్చు. గత ఎన్నికల నేపథ్యాన్ని పరిశీలిస్తూ నేను చెప్తున్నాను. గత ఎన్నికల కన్నా కూడా ఒక్క ఓటు కూడా పెరిగే వైసీపీకి లేదు. గత ఎన్నికల కన్నా ఓటు తగ్గే శాతం మటుకు ఖచ్చితంగా ఉన్నది. రైట్. ఇది మటుకు నేను అంకెల లెక్కలు తీసుకుని మాట్లాడుతున్నా, నేను శాతాల గురించి మాట్లాడుతున్నా. కాబట్టి ఈ రకంగా చూస్తే పెరిగిన ఓట్లు 19,27,765 కొత్త ఓటర్లు 100% పోలవలేదు. అది కూడా కొంత 10% మేర పోలేదని తెలుసు. ఏది ఏమైనా పెరిగిన ఓట్లు నాకు తెలిసి కూటమికే వస్తాయి. రెండవది ఆ 1,50,00,000 లాస్ట్ వాటిల్లో నాకు తెలిసి 30 తరుగు కూడా ఏర్పడుతున్నది నేను నా ప్రాథమిక అంచనా భావన. రైట్, మంచి పాయింట్. పార్థసారథి గారు, ఇక్కడ నేను ఇంకొక వ్యవహారం కూడా చూశానండి. ఏంటంటే మామూలుగా ప్రతి ఒక్క పార్టీ కూడా తన యొక్క నాయకులకు సంబంధించి కాస్త గౌరవం ఇవ్వడం కానీ వాళ్ళ ద్వారా కాస్త ఏదో పనులు చేయించడం కానీ జరుగుతూ ఉంటుంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలైనా ఏమైనా కానీ. ఇక్కడ టోటల్ వాలంటీర్ వ్యవస్థ మీద అంటే తన యొక్క ఓన్ ఒక టీం అనేటువంటి ఒక పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ ఏ డిఫరెంట్ స్టోరీ. ఎప్పుడైతే ఈ నాయకులు ఉన్నారో ఎవరైతే గతంలో వాళ్ళని చూసుకుని ఒక్కొక్కరు 50,000, 1,00,000, 5,00,000, 10,00,000 కూడా సొంతంగా ఖర్చు పెట్టి గ్రామాల నుంచి కూడా మీటింగులకు మనుషులు తీసుకొని వచ్చి పక్క నియోజకవర్గాలకు కూడా వెళ్ళి చేసిండేటువంటి వాళ్ళు మొన్న నేను వెళ్ళినప్పుడు మాట్లాడితే మేము సచ్చినా ఇతనికి ఓటు చేయమని వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే నిజంగా కమ్యూనిటీ బేసిస్ లో మా కమ్యూనిటీ వస్తుందని చెప్పేసి వాళ్ళు చాలా బలంగా నమ్ముతున్నారు. కానీ ఆ కమ్యూనిటీ వాళ్ళే మాకు ఉన్న విలువ తీసేశారు. సో వాలంటీర్ల ద్వారా జరిగేటువంటిది పాజిటివ్ అయింది, నో డౌట్. వాలంటీర్లు పోవడము, వాళ్ళు చెప్పడము, వాళ్ళు భయపెట్టడం అనేటువంటిది కానీ లేకపోతే అభిమానంతో మాట్లాడడం కానీ ఇన్నేళ్ల నుంచి మేము ఇచ్చేది ఇవన్నీ కూడా వాళ్ళకి పాజిటివ్ అయింది. కానీ నెగిటివ్ పక్కనైతే అప్పటిదాకా ఉండేటువంటి నాయకుడు చాలా మంది అండి నేను చెప్తే యాజ్ ఇట్ ఈజ్ అనుకుంటే 60 to 70%. నేను కూర్చున్నా ఇక్కడ మా ప్రాంతాలు పెద్ద ఫ్యాక్షన్ లో ఉండేటివి కాదండి, కొన్ని ఏరియాల్లో మాత్రమే ఉంటాం. ఎలా ఉంటుందంటే వైఎస్ఆర్సీపీ వచ్చినా కూడా తెలుగుదేశం వచ్చినా బీజేపీ వచ్చినా ప్రత్యేకించి బీజేపీకి మాత్రం అందరూ గౌరవం ఇస్తారు. మేము హ్యాపీగా అందరితోనూ కలిసి ఉంటాం. ఉదయం టీలోనూ కలుస్తాం, ఇంకో చోట సాయంకాలం వాకింగ్ లోనూ కలుస్తాం. మా దగ్గర ఈ ఫ్యాక్షన్లు లేవండి. ఎలక్షన్స్ వరకు అయితే హుందాగా మాట్లాడుకుంటాం, హుందాగానే ఉంటుంది, ఎక్కడో కొన్ని చోట్ల తప్ప. అక్కడ మాట్లాడుకున్న